ఇతరులకు సంబంధించి చిన్న పార్టీలు, సో ఇప్పుడు చిన్న పార్టీ ఏం కాదు, చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ జరగబోతోంది పాలిటిక్స్ లో. సో ఆ పార్టీలకి మద్దతు తెలపడం అంటే ఎట్లా చూడాలి? అక్కడ నేను చూడడానికి వెళ్ళకన్నా ముందు ఇప్పుడు జార్ఖండ్ లో ఒక చిన్న చేంజ్ వచ్చింది, ఒకసారి చూద్దాం. రైట్, ఆన్ ద స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ 39, ఇండియా 41. ఇతరులు ఇక్కడ కూడా ఇతరులు స్టార్ట్ అయ్యారు. ఒకరు అంటే 40-41 అనుకుందాం. అంటే టగ్ ఆఫ్ వార్. బాబా ఏం పోటీ ఉంది. క్షణం బహుశా దాని ఏమంటారు, నరాలు తెగే ఒక మంచి ఉత్కంఠ సినిమా ఉంటుంది కదా. మహారాష్ట్రలో కూడా కొన్ని చేంజెస్ చూస్తున్నాం మనం. మహారాష్ట్రలో ఎన్డీఏ 140గా ఉంది, ఇండియా 134. సో ఇటు కొంత మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి ఇంకొక 5 స్థానాలు కావాలి. కానీ ఇక్కడ ఆ 5 స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఇదే సినారియో కొనసాగితే ఇతరుల నుంచి 14 స్థానాల నుంచి డెఫినెట్ గా వారిని తీగ లాగాల్సిందే, వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిందే. ఆ లాగే క్రమంలో అనేక డిమాండ్స్, అనేక రకాలుగా ఒకసారి జార్ఖండ్ కి సంబంధించి ఎన్డీఏ బ్లాక్ 39 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇండియా బ్లాక్ 41 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయింది ఇండియా కూటమి. కానీ ఇక్కడ అప్ అండ్ డౌన్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా చూపించారు. ఇతరులు ఒక స్థానంలో ఇక్కడ కూడా ఉన్నారంటే ఇతరులు ఇండిపెండెన్స్ ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అటు మహారాష్ట్రలో 14 స్థానంలో కానివ్వండి, జార్ఖండ్ లో 1 స్థానం. డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా ఇండివిజువల్ గా వెళ్ళిన వారు కానివ్వండి, చిన్న చితక పార్టీని కూడా ప్రభావం చూపిస్తున్నాయంటే రేపటి రోజున ఏ రకంగా సిచ్యువేషన్ ఉండబోతుందో మాత్రం కొంత ఎగ్జైటింగ్ అయితే నెలకొంది. మనం చూడొచ్చు 134 మహారాష్ట్రకు సంబంధించి ఇండియా బ్లాక్, తర్వాత ఎన్డీఏ 140, ఇతరులు 14గా ఉన్నారు. సచిన్ చెప్పే ఇంట్రెస్టింగ్, ఇంకా ఎగ్జైటింగ్ గా చూస్తున్నాను. ఇతరులు ఏం రాబోతున్నారు? 10 గంటలు ఇంకా కూడా కాలేదు. 2 గంటల నుంచి ఉన్న ఉత్కంఠ ఒకటైతే ఇప్పుడు 2 నిమిషాల్లో పెరిగే ఉత్కంఠ వేరే ఉంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది. నెంబర్స్ మారిపోతున్నాయి, ఎవరి వైపు ఉన్నారో తెలియదు. రౌండ్కి క్యాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ఒకనొక సందర్భంలో అఫ్కోర్స్ మనం గత ఎన్నికల్లో చాలాసార్లు చూసాం, లాస్ట్ 3 రౌండ్లలో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంతవరకు వాడిని మన దగ్గర ఉంచాలా, లేకపోతే వాడికి లాబింగ్ చేయాలా, వాడికి ఇంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా, ఏం జరగ పొజిషన్ ఇవ్వాలా, ఈ క్యాలిక్యులేషన్స్, ఈ సినారియోస్ ఉంటూ ఉంటాయి కదా. ఇన్ఫాక్ట్ పొలిటికల్ పండితులకు కూడా చిక్కట్లేదు ఇది. మహారాష్ట్రలో ప్రస్తుతం జరుగుతోంది అదే. పొలిటికల్ పండితులు కూడా, పొలిటికల్ అనలిస్టులు కూడా ఎవ్వరు కూడా అంచనా వేయలేకపోతున్నారు అటువంటి సినారియో. ఒకసారి మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇక్కడ మీరు చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 83 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. శివసేన షిండే వర్గం 27 స్థానాల్లో, అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 30 స్థానాల్లో ఉంది. రైట్, కమింగ్ బ్యాక్ టు ఇండియా బ్లాక్ గురించి చూస్తే కనుక ఇండియా బ్లాక్ లో కాంగ్రెస్ 60 స్థానాల్లో, అటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం సంబంధించి 40 స్థానాల్లో, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించి 33 స్థానాల్లో. డెఫినెట్ గా ఇది ఒక ఇంకా కూడా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే మహాయుతి పార్టీ, మహావికాస్ అఘాడి ఒక రకంగా చెప్పాలంటే దేశం మారింది. నిజంగా అని చెప్పొచ్చు. ఇతరులకు సంబంధించి 17 ఏంటి ఇంకా పెరుగుతుందా? ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇక్కడ చూస్తుంటే ఇంకా కాదు, సుమారుగా గుర్తుందా, మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పి ఇదే. ఎగ్జాక్ట్ గా ఇతరులకు సంబంధించి 17 స్థానాలు అయితే ఇతరులు చూస్తున్న మహారాష్ట్రకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ దాటడం కాదు కదా, మ్యాజిక్ ఫిగర్ చేరడంలో కూడా ఇటు ఎన్డీఏకి ఒక రంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియా మధ్య పోటీ కాదు, ఈ 2 పార్టీలు కలిసి ఇతరులతో పోటీ పడుతున్నాయన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పెరిగే సీట్లు కాస్త ఇతరులు పెరుగుతున్నాయి, కానీ ఈ పార్టీల పరంగా అయితే ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. ఇతరుల 17 సీట్స్. సో ఎట్లా చూడొచ్చు, ఈ చిన్న పార్టీలని చెప్పే పదం వాళ్ళకి డెఫినెట్ గా ఇప్పుడు సిచ్యువేషన్ సినారియో రిజల్ట్స్ చూస్తే వాళ్ళకి చిన్న పదమే, కానీ వాళ్ళు ఈ రకంగా ప్రభావం చూపించడం ఊహించి ఉంటారా? ఇంట్రెస్టింగ్ గా నువ్వు అడుగుతూ ఉంటే నేను ఒకసారి ఆలోచిస్తున్నా బుర్రలో ఏం జరగచ్చు అనేది. ఎందుకంటే నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నానో, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు కూడా అటువంటి సిచ్యువేషన్లు ఉన్నారు. అటువంటి బ్లాంక్ సిచ్యువేషన్ ఎందుకు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. మనోజ్ 17 సీట్లు ఉన్నాయి, 17 స్థానాల్లో కూడా ఒక్కసారి నేను ఇండిపెండెంట్ పార్టీకి సంబంధించి ఆ లిస్ట్ నేను చెప్తాను. ఎందుకు ఈ లిస్ట్ నేను చెప్తాను అంటున్నానంటే కనుక, వీళ్ళు ఇండియా బ్లాక్తో అలయన్స్ ట్రై చేశారు. కొంతమంది ట్రై చేసిన సందర్భంలో వీళ్ళకి అక్కడ సినారియో సెట్ కాలేదు. అక్కడ కాని పక్షంలో ఇండిపెండెంట్గా బయటకు వచ్చారు, పోటీ చేశారు. చిన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇండియా బ్లాక్తో కట్టేందుకు వీళ్ళు ఇష్టపడతారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇండియా బ్లాక్కి సంబంధించి ఎలా అప్రోచ్ అవుతుంది? ఎందుకంటే శరద్ పవార్ కూడా అక్కడ లాబింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకసారి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. संपूर्ण स्पष्ट बहुमत की ओर है और हम चुन के आ रहे हैं. महाराष्ट्र की जनता का सपोर्ट है, आप सब लोग उसको देख रहे हैं. రైట్, విజువల్స్ మీరు చూశారు. ముంబైలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కేంద్ర కార్యాలయానికి
ముంబైలోని కేంద్ర కార్యాలయానికి వాళ్ళకి సంబంధించిన స్టేట్ ఆఫీస్ కి భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి లీడ్ లో ఉన్న నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీ స్టేట్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. సినారియో మారుతోంది. దాదాపుగా ఇక్కడ చిన్న పార్టీలుగా మాట్లాడుకుంటున్న పార్టీల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక